ఏదైతే ఉందో కర్మయోగం అనేటువంటి 3వ అధ్యాయం. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీమతి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి భాష్యాన్ని ఆధారంగా చేసుకుని మనం భగవద్గీతను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో యాజ్ యూజువల్ గా మీకు అందరికీ చెప్పినట్టే ఒక చిన్న పుస్తకం పెట్టుకోండి. ఇవాళ రోజున డేట్ వేసుకొని ఒక ముఖ్యాంశం రాసి పెట్టుకొని క్లాస్ చివరిలో వెళ్ళేంత వరకు అందరూ చాట్ బాక్స్ లో మీరు చెప్పుకున్నటువంటి మీరు నోట్ చేసుకున్న పెట్టే పాయింట్ టైప్ చేస్తే నేను అవన్నీ సేవ్ చేస్తాను, కాపీ చేసి పెట్టి. సో ఇన్ కేస్ మీరు కనుక రాయలేకపోతే ఇబ్బంది కనుక మటుకు చెప్పండి. అయితే ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యాంశం మటుకు తప్పనిసరిగా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మామూలుగా క్లాసులో అయితే మనం అందరినీ చూస్తూ చెప్తూ ఉంటాము. అందుకని ఎవరెవరు రెస్పాండ్ అవుతున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారని ఒక అవగాహన ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఆన్లైన్లో ఏంటంటే ఆ వసతి ఉండదు. ఇదొక వసతి, అదొక వసతి లేకపోవటం అనమాట. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ అధ్యాయం అయిపోవచ్చింది. సో మోస్ట్ లైక్లీ ఇవాళతో ఈ అధ్యాయం మనం పూర్తి చేసుకోవచ్చు. సో మీలో మిమ్మల్ని మీరు చూసుకొని మీరు ఎంతమందిని కొత్త వారిని ఈ అధ్యాయం అయిపోయిన లోపల మన సత్సంగానికి యాడ్ చేశారన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి కోరుకునేది ఏంటంటే ప్రతి అధ్యాయం అయ్యే లోపల కూడా మరొక కొత్త వ్యక్తిని మీరు మన సత్సంగానికి జత చేయాలనేటువంటి సంకల్పాన్ని పెట్టుకొని అధ్యాయాన్ని వింటే మంచిది. అధ్యాయం పూర్తయ్యే లోపల ఒకళ్ళు కనీసం చేర్చాలనేటువంటిది ఉంటే బాగుంటుంది అనమాట. సో హరే కృష్ణ. సో అలా చూసుకుంటూ ఉంటే మనము 3వ అధ్యాయం చివరిలోకి వచ్చాం. మొత్తం 43 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో 5 విభాగాలను చేసుకున్నాం మనం మొత్తం యొక్క అధ్యాయాన్ని. మొట్టమొదటి విభాగం కర్మ త్యాగమా లేకపోతే కర్మ ఆచరణ, ఏం చేయాలి అనే దాని మీద మనం మాట్లాడుకున్నాం. తర్వాత జ్ఞానయోగం కన్నా నిష్కామ కర్మయోగం అనేది ఉన్నదో అది శ్రేష్టం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. తర్వాత కర్మకాండ నుంచి కర్మయోగం వైపు ఎలా ప్రయాణం చేయాలి అనే దాన్ని మనము 3వ విభాగంగా అర్థం చేసుకున్నాం. తర్వాత నిష్కామ కర్మ సరైన ఉదాహరణ, నిష్కామ కర్మ చేయటమే సరైన ఉదాహరణ అనే విషయాన్ని అనమాట. అంటే కర్మాచరణ తప్పదు, కర్మాచరణలో కూడా నిష్కామ కర్మ చేయటం ఎంతో ఉత్తమమైనటువంటిది అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. చివరిగా ప్రధానమైన శత్రువు కామాన్ని అధిగమించడం ఎలా అనేటువంటి అంశాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం గత వారంగా. 37 నుంచి 40 శ్లోకాల దాకా కామంతో కూడిన అసంతృప్తి భౌతిక బంధకారకము జ్ఞానాన్ని కప్పి త్రిగుణాలపై ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని మనం తెలుసుకున్నాం అనమాట. సో చివరి 3 శ్లోకాలని కూడా ఈ రోజున మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. సో పోయిన వారం మనం చెప్పుకున్నది ఏంటంటే ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరిన కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలైనచ. ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుని విశుద్ధ చైతన్యం ఎన్నటికీ తృప్తి చెందదు. అగ్ని వలె దహించినదైన అతని కామమని నిత్య శత్రువుచే కప్పబడుతుంది. ఇందులో 2 విషయాలు ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానవంతుడైన జీవుని యొక్క విశుద్ధ చైతన్యమైనటువంటిది సహజమైనటువంటిది అనమాట. ఈ చైతన్యం ఏదైతే ఉందో ఇది భగవంతుని సేవలో నిత్యము శాశ్వతముగా చేసేటటువంటి సేవలో ఉండేటువంటి ఈ యొక్క చైతన్యము ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు అది భౌతిక ప్రపంచం యొక్క త్రిగుణాలకు లోబడి కామంచే కప్పబడిపోయబడుతుందన్నమాట. ఇది జీవుని యొక్క పురోగతికి జీవాత్మ ఏదైతే ఉన్నదో అది మళ్ళా తన సహజ స్థితిని పొందటానికి, సహజ స్థానాన్ని చేరుకోవటానికి ఒక ప్రతిబంధకం అవుతుంది అనే విషయాన్ని మనము ఈ యొక్క శ్లోకంలో మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసాం అనమాట. హరే కృష్ణ ప్రభుజీ. స్క్రీన్ షేర్ ఇంకా వాయిస్ లోగా ఉంది ప్రభుజీ. ఓకే ఓకే, స్క్రీన్ షేర్ థాంక్యూ ఫర్ ది ఫీడ్బ్యాక్. ఓకే ఎస్ ప్రభుజీ, కొంచెం వాయిస్ కూడా లోగా ఉంది. ఓకే ఓకే, ట్రై చేస్తాను, పెంచడానికి ట్రై చేస్తాను నేను. సో పోయిన వారం మనం చెప్పుకున్నటువంటి శ్లోకం ఇది చివరిగా 3వ అధ్యాయం 39వ శ్లోకం కర్మయోగంలో. ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేనచ. ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుని విశుద్ధ చైతన్యం ఎన్నటికీ తృప్తి చెందదు.
అగ్ని వలె దహించున్నదైన అతని కామం అనే నిత్య శత్రువుచే కప్పబడుతుంది అనే విషయాన్ని మనం పోయిన వారం చెప్పుకున్నాము. మనం ఇవాళ శ్లోకంలోకి ప్రయాణం చేద్దాం. ఓకే. ఇంద్రియాణి మనో బుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయచ్చేషః జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి మనో బుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయచ్చేషః జ్ఞానమావృత్య దేహినం. హరే కృష్ణ. మాతాజీ చూడండి. హరే కృష్ణ. ఇంద్రియాణి మనో బుద్ధిః అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్నేషః జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామము నివసించు స్థానములు. వాని ద్వారా కామము జీవుని నిజమైన జ్ఞానమును కప్పివేసి అతనిని మోహపరుస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామము నివసించు స్థానములు. వాని ద్వారా కామము జీవుని నిజమైన జ్ఞానమును కప్పివేసి అతనిని మోహపరుస్తుంది. అంటే ఈ భౌతిక ప్రపంచముతో జీవుడికి, జీవాత్మకు ఉండేటువంటి, భౌతిక ప్రపంచానికి జీవాత్మకి మధ్యలో ఉండేటువంటి సంబంధం ఏంటంటే ఇంద్రియార్థములు. ఆ ఇంద్రియార్థములు ఏంటంటే ఒక మీటింగ్ పాయింట్ అన్నమాట. దీనికి యొక్క భౌతిక ప్రపంచానికి ఈ యొక్క జీవుడు లేదా జీవాత్మకి కలిసేటువంటి సంగమ స్థానం ఏంటంటే ఇంద్రియార్థములు. ఇంద్రియముల ద్వారా మనము పొందగలిగినటువంటి విషయ జ్ఞానం ఏదైతే ఉన్నదో మన శరీరంలోకి ఇవన్నీ కూడా ప్రవేశ మార్గాలు అన్నమాట. బద్ధజీవుని దేహంలోని వివిధ ముఖ్య స్థానాలను శత్రువు ఆక్రమించి ఉన్నాడు. శ్రీలా ప్రభుపాద చెప్తున్నారు, ఈ యొక్క బద్ధజీవికి ఎవరైతే ఉన్నారో ఇతనికి అసలైన శత్రువు కామము. ఈ కామం అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే, కామం అంటే కోరిక కలిగి ఉంటున్నాడు. కోరిక లేకుండా జీవుడు అనేవాడే ఉండడు వాస్తవానికి. జీవాత్మ కూడా ఉండదు కోరిక లేకుండా. జీవాత్మ యొక్క సహజ లక్షణం ఏంటంటే భగవంతుని యొక్క భక్తియుత సేవ. సో అందుకని కోరిక లేని వ్యక్తి ఉండడు, కోరిక లేని జీవాత్మే ఉండదు అనమాట. సో ఈ కోరిక ఎక్కడ ఉంటుందంటే కోరిక ఎక్కడ ఉంటుందో భగవానుడు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామము నివసించేటువంటి స్థానాలు. వాని ద్వారా కామము జీవుని నిజమైన జ్ఞానాన్ని కప్పివేసి అతన్ని మోహపరుస్తుంది. శత్రువు ఆక్రమించి ఉంటాడు. అంటే శత్రువుని మనం జయించాలంటే ఎక్కడ వెతకాలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. అంతే కదా, మనము గెలవాలనుకుంటున్నప్పుడు విజయం సాధించేటువంటి ప్రక్రియలో ఎలా గెలవగలము అనేటువంటిది తెలిస్తే, అంటే దేన్ని అధిగమిస్తే మనం గెలవగలము. అంతేకాదు, ఒక పరీక్ష పాస్ అవ్వాలంటే ఎలా చదివితే పరీక్ష పాస్ అవుతాము, పరీక్ష పాస్ అవ్వాలంటే ఏం చదవాలి, ఎలా చదవాలి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడే మనము బాగా చదివి బాగా రాసి పరీక్ష పాస్ అవ్వగలం అన్నమాట. అట్లాగే ఈ భౌతిక ప్రపంచంలో జీవికి, ఆత్మకి, భౌతిక ప్రపంచానికి మధ్య ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇంద్రియార్థములు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. బేసిక్గా ఇంద్రియార్థములు అంటే ఇంద్రియముల ద్వారా పొందదగినటువంటిది. శరీరముతో కూడి ఉన్నవేంటి? ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు. ఇది శరీరంతో కూడి ఉన్నదన్నమాట. సో ఈ ఇంద్రియార్థముల ద్వారా కామము శరీరములోకి ప్రవేశించి అది ఇంద్రియములు, మనస్సు, బుద్ధిలో ఆక్యుపై చేసుకొని ఉంటుంది అనమాట. ఈ కామము, కోరిక అనేది అనమాట. ఇంద్రియాల కర్మల అన్నిటికీ కూడా మూలం మనస్సు. ఇంద్రియార్థముల గురించి వినగానే ఇంద్రియ భోగానికి మనస్సు నిలయంగా మారుతుంది. ఎప్పుడైతే ఇంద్రియార్థములు అంటే కళ్ళ ద్వారా ఈ ఆనందాన్ని పొందొచ్చు, చెవుల ద్వారా ఈ ఆనందాన్ని పొందొచ్చు, అది శాశ్వతమైనదైతే చాలా తొందరగా అట్రాక్ట్ అవుతాం. కొంచెం కష్టంతో కూడినదైతే మనం దాని వైపు మనస్సు అంత మొగ్గు చూపించాలన్నమాట. ఇది మనస్సు యొక్క సహజ లక్షణం. అందుకని మనస్సు ఏదైనా సరే సులభంగా చేయాలని కోరుకుంటూ ఉంటుంది. ఆ మనస్సు దగ్గరికి చేరుతుంది అనమాట. ఏంటి ఈ యొక్క ఇంద్రియార్థములని కూడా, ఇంద్రియ భోగం అంతా కూడా అక్కడ చేరుతుంది. దాంతో ఏమవుతుందంటే మనస్సు, ఇంద్రియాలు ఇవి రెండు కూడా పొల్యూట్ అయిపోయేది. కామానికి ఆశ్రయం అక్కడికి వచ్చి చేరుతుంది అనమాట. కామం, కోరిక అనేటువంటిది. తద్వారా మనస్సు నుంచి నెమ్మదిగా బుద్ధిలోకి దాని ప్రసారం తయారవుతుంది అనమాట. ఒక విధంగా చూస్తే ఏ విధంగా కామము ఆత్మ ద్వారా చేరుతుంది అనేటువంటి ప్రక్రియను కనుక మనం ఒకసారి కనుక చూస్తే,
యొక్క కోరిక అనేటువంటిది ఇంద్రియార్థముల ద్వారా శరీరములోకి ఇంద్రియముల ద్వారా ప్రవేశించి తద్వారా మనస్సులోకి చొరబడి మనస్సు నుంచి బుద్ధిలోకి బుద్ధి ద్వారా ఆత్మలోకి ప్రవేశిస్తుంది అనమాట. తద్వారా ఏమవుతుంటే కామ బుద్ధి చేత ఆత్మ మిథ్యాహంకారాన్ని పొందుతుంది. భౌతిక భావనలో ఇంద్రియాలు మనస్సుతో తాదాత్మ్యం చెంది జీవుని ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని ఇక్కడ మనకి శిలా ప్రభుపాద భాష్యంలో చెప్తానమాట. అంటే జీవాత్మ ఇంద్రియ సుఖాలకు అలవాటు పడి అదే నిజమైన సుఖం అనేటువంటి భ్రమకు లోనవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా తాత్కాలికమైనటువంటి సుఖానికి దానికి మనం ఆశిస్తూ ఉంటాం కాబట్టి శరీరము ద్వారా శాశ్వతమైన సుఖానికన్నా తాత్కాలికమైన సుఖం వైపే మనస్సు ఎప్పుడు మొగ్గు చూపుతుంది. ఎందుకంటే ఎందుకు అంత కష్టపడతావు, తొందరగా మనము ఆనందాన్ని పొందవచ్చు, ఈ సుఖం పొందొచ్చు అని ఇంద్రియాలు ఎప్పుడు కూడా ప్రేరేపిస్తుంటాయి మనస్సును అన్నమాట. అవేంటంటే ఎంత త్వరగా వీలైతే ఎంత సుఖాన్ని చూస్తే గానీ శాశ్వతమైనటువంటి సుఖం వైపు ఇంద్రియములు ఎప్పుడు కూడా మొగ్గు చూపవు. ఎందుకంటే ఇంద్రియములు ఇంద్రియార్థముల ద్వారా ప్రకృతితో ఎప్పుడు సంపర్కం చేస్తూ ఉంటాయి కాబట్టి. ఇంద్రియార్థములు అంటే కళ్ళు చూడగలిగే శక్తి ఉండటం ఇంద్రియార్థం అనమాట. వినగలిగే శక్తి కలిగి ఉండటం చెవులకు ఇంద్రియార్థము, రుచి చూడగలగటం నాలుకకి ఇంద్రియార్థము, స్పర్శ తెలుసుకోవటం శరీరానికి చర్మానికి ఇంద్రియార్థము. సో ఆ విధంగా ఇంద్రియములు ఏ విధంగా అయితే తృప్తిని చెందగలవో ఇంద్రియార్థాలుగా చెప్పబడతాయి. ఆ ఇంద్రియార్థాలన్నీ కూడా ఇంద్రియాలని ప్రేరేపిస్తున్నాయి త్వరగా మనల్ని సుఖం కోరుకుందామని. ఇది ఎంతగా మనం భౌతికంగా దీని ప్రభావానికి లోనవుతామంటే నెమ్మదిగా ఆత్మ కూడా ఆధ్యాత్మికతను కూడా ప్రభావం చేసి ఆధ్యాత్మికత కూడా మనం తొందరగా పొందుదాం అనేటువంటిది. అంటే భౌతిక సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా త్వరగా దేవతలను ఆశ్రయించి వారి కోరికలు తీర్చి వారి ద్వారా మనము ఆనందాన్ని పొందుదాం అనేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ సహజమైన శాశ్వతమైనటువంటి ఆనందాన్ని జీవాత్మకి ఇవ్వగలగాలి. దాని సహజమైన అంటే భగవాను యొక్క భక్తి సేవ అనేటువంటి సంకల్పంకి వైపు ఆ ఇంద్రియార్థాలు మళ్లించవన్నమాట. వీలైనంత వరకు తాత్కాలికమైనటువంటి భోగం వైపే మొగ్గు చూపిస్తాయి. సో ఆ విధంగా జీవాత్మ ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిపోయి అదే నిజమైనటువంటి సుఖం అనేటువంటి భ్రమకు లోనవుతుంది. ఇది ప్రకృతి ద్వారా కామము ద్వారా ఇంద్రియార్థములు, ఇంద్రియార్థముల ద్వారా ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా బుద్ధి ద్వారా ఆత్మ ప్రభావితమైనటువంటి స్థితి అన్నమాట. ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతంలో కూడా ప్రస్తావించడం జరిగింది అని శ్రీల ప్రభుపాద తమ భాష్యంలో తెలియజేస్తారు. శ్రీమద్ భాగవతము 10వ స్కందము 84వ అధ్యాయం 13వ శ్లోకంలో యస్యాత్మ బుద్ధి కుణపే త్రిధాతుకే స్వధీహి కలత్రాదిషు భౌమైజ్యదీహి యత్తీర్థ బుద్ధి సలిలేన కర్హచిత్ జనేష్విఘ్నేషు సయేవ గోకరః. త్రిధాతువులతో తయారు చేయబడిన ఆత్మను దేహము నుండి కలిగిన ఈ యొక్క త్రిధాతువులతో తయారు చేయబడినటువంటి దేహం ఏంటి ఆత్మగాను, దేహమును కలిగిన వారిని బంధువులుగాను, జన్మభూమిని పూజాస్థానంగాను, తీర్థ స్నానానికి వెళ్ళటం అంటే ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణులకు మహాత్ముల్ని కలుసుకుంటాం కాక కేవలం స్నానం ఆచరించడానికి ప్రయోజనంగా భావించి మనుషుడు గార్ధమము లేక గోవుగా భావించబడను అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగిందంటే వాడు పుణ్యతీర్థాలు చేస్తున్నప్పుడు కూడా అంటే శరీరం అనేటువంటి త్రిధాతులతో అంటే కదా భూమి, జలము, వాయువుతో చేయబడినటువంటి త్రిధాతువులతో కూడినటువంటి శరీరం బేసిక్ గా అనమాట. ఇందులో ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఏంటంటే ఈ దేహంతో ఉన్న వాళ్ళని బంధువులుగా భావిస్తుంటుంది అనమాట. తాను ఎక్కడ పుట్టాడో అదే పూజాస్థానంగా భావిస్తుంటుంది. ఎక్కడికైనా తీర్థ స్నానానికి వెళ్ళటం అంటే అక్కడికి వెళ్ళటం, స్నానం చేయటం, రావటం అనే భావనలో ఉంటుంది తప్ప అక్కడ ఉన్నటువంటి మహాత్ములైన వారిని కలవటం కోసం. ఎందుకంటే మహాత్ములైనటువంటి వారు తీర్థ స్నానాల్లో ఉంటారన్నమాట. మనకి భాగవతంలో కూడా మొట్టమొదటి వస్తుందన్నమాట. ఎందుకంటే పరీక్షిత్ మహారాజ్ చెప్తాడు, వాళ్ళందరూ మహర్షులందరూ వచ్చినప్పుడు ఎవరి రాకచో అయితే తీర్థస్థానాలన్నీ కూడా పుణ్యస్థానాలుగా మారిపోతాయో అటువంటి మీరే నేరుగా ఇక్కడికి రావటం అన్నది ఇదే తీర్థస్థానంగా మార్చేశారు మీరని పరీక్షిత్ మహారాజ్ చెప్తాడు అనమాట సుఖదేవ గోస్వామికి ముందు వచ్చినటువంటి ఋషులందరితో. సో అట్లా తీర్థస్థానానికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ విశేషమైనటువంటి వ్యక్తులు ఎవరైతే అక్కడ ఉన్నారో వారిని సేవించి వారి యొక్క మహాత్ములను కలుసుకొని
వాళ్ళ యొక్క దీవెనలు ఆశీస్సులు మన భక్తి పురోగతి తీసుకోవాలనేటువంటి సంకల్పం ఉండాలి. కానీ తీర్థ స్నానం అంటే నేరుగా వెళ్ళామా మునిగామా వచ్చా అనేటువంటి పరిస్థితి ఉండకూడదని భాగవతంలో చెప్పబడుతుంది అనమాట. అటు కనుక చేస్తే మనము అటు గాడిగా కానీ ఇటు గోవుగా కానీ ఏదో విధంగా పడతాం తప్ప వేరే విధంగా కాదు అనేటువంటి చెప్తానమాట. సో ఈ కామము, ఇంద్రియార్థములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఆత్మ వీటన్నిటినీ కూడా ఈ యొక్క ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో దీనిని సులభంగా అర్థం చేసుకోవడానికి మీరు చిన్నప్పుడు విన్నటువంటి ఒక పద్యం నేను ఒకటి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవరన్నా గనక మీకు గుర్తుంటే గనక మీరు చెప్పొచ్చు. హరే కృష్ణ. చిన్నప్పుడు మీరందరూ పిల్లలందరికీ కూడా అన్నం తినిపించేటప్పుడు ఒక చక్కటి పద్యం చెప్తారనమాట తల్లులందరూ కూడా. మీకు గుర్తుండే ఉంటుంది. ఏంటంటే తిందాం అని, అప్పు తెచ్చు తిందాం అనేటువంటి పద్యం ఎవరన్నా గుర్తున్నదా మీకు? హరే కృష్ణ. తిందాం ఎక్కడ తెచ్చుకు తిందాం, అప్పు తెచ్చుకు తిందాం అనేది విన్నారు ఎప్పుడన్నా? పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు చెప్తుంటారు తల్లులు. ప్రభు విన్నాం ప్రభు. అప్పు తెచ్చుకొని తిందాం, ఆకేసి నెయ్యేసి పప్పేసి అదేనా ప్రభు? అదే మాతాజీ, గుర్తుందా? పూర్తిగా గుర్తులేదు ప్రభు. ఇంకెవరన్నా ట్రై చేస్తారా? పిల్లలకి చెప్పలేదు కానీ విన్నాను ప్రభు. నేను పిల్లలకి చెప్పలేదు కానీ వినుంటారు మీరు చాలా మంది. అవునవును ప్రభు. పాత రోజుల్లో వాడేవాళ్ళు తల్లులు, ఇప్పుడు బహుశా తల్లులకు కూడా తెలియదు అనుకుంటున్నా. ఓకే, ఇంకెవరైనా విన్నారా? సూర్యపతి ప్రభు వినలేదు ప్రభు అని చెప్తున్నాను అనమాట. సో చిన్నప్పుడు ఏంటంటే తల్లి ఏం చేస్తుందంటే 5 చేతులు అనమాట, అరచేతులు ఉంటాయి కదా, 5 ఏళ్లను చూపిస్తుంది అనమాట. 5 ఏళ్లను చూపిస్తూ అడుగుతుంటుంది, మా తిందాం అని ఒక ఏళ్ళు పట్టుకుని అడుగుతుంది. 2వ ఏళ్ళు అని అడుగుతుంటే ఎక్కడ తెచ్చుకు తిందాం అని అడుగుతుంది. 3వ ఏళ్ళు ఏం చెప్తుందంటే అప్పు తెచ్చుకు తిందాం అంటుంది. 4వ ఏళ్ళు ఏంటంటే అప్పెట్లా తీరుద్దాం అంటుంది. 5వ ఏళ్ళు ఏంటంటే ఎగ్గొట్టిపోదామని అంటుంది అనమాట. సో ఇట్లా పెట్టేదನ್ನು చేతిలో అన్నం పెట్టి ముద్ద పెట్టేదನ್ನು ఆ పిల్లల చేత తినిపించేటువంటి వాళ్ళు. అది కనుక ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే బాగుంటుంది. దాన్ని మనకి ఇక్కడ అన్వయించుకుంటే కనుక అద్భుతమైనటువంటి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి విషయ జ్ఞానం మనకి బాగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఆ పద్యం తినాలనిపించటం అనేది కామము, కోరిక వాస్తవానికి అనమాట. అప్పుడు ఏం చేస్తాయంటే ఇంద్రియార్థాలు ఏం చేస్తాయంటే తిందాం అని చెప్తుంటాయి ఇంద్రియార్థములు. అప్పుడు ఇంద్రియాలు అడుగుతాయి ఎక్కడ తెచ్చుకు తిందాం అనేటువంటి విషయాన్ని ఇంద్రియాలు ప్రశ్నిస్తాయి. ఇంద్రియాలు అప్పుడు ఎక్కడైతే ప్రశ్నిస్తాయో అప్పుడు మనస్సు ఏం చెప్తుంటే అప్పు తెచ్చుకు తిందాం అనేటువంటి విషయం చెప్తాం అనమాట. ఎప్పుడైతే మనస్సు అప్పు తెచ్చుకు తిందామంటే అప్పుడు బుద్ధి అడుగుతుంది అప్పెట్లా తీరుద్దామని. అప్పుడు అది ఆత్మ దాకా దిగని ఎగ్గొట్టిపోదాం అనేటువంటి సంశయం ఆత్మకు లభిస్తుంది అనమాట. సో అందుకని ఈ యొక్క కామం అనేటువంటి కోరిక ఏదైతే ఉన్నదో, కామము లేదా కోరిక తినాలని పెంచాలి, పొందాలని పెంచాలి, వినాలని పెంచాలి, అనాలని పెంచాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా కూడా నెమ్మదిగా ఆత్మ మీద ప్రయాణం చేస్తూ ఆ ప్రభావం చూపుతుంది అనేటువంటిది ఈ యొక్క చిన్నప్పటి పద్యం ద్వారా మనం గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు అనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. 3:41 తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్యా భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. హరే కృష్ణ. మాతాజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. భరతవంశీయులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఇంద్రియ నిగ్రహం ద్వారా పాపచిహ్నమైన ఈ కామమును ఆదిలోనే అదుపు చేసి జ్ఞానము మరియు ఆత్మ అనుభూతిని నాశనం చేసే కామమును నశింపచేయము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో భగవానుడు అర్జునుడు చెప్తున్నాడు, భరతవంశీయుల్లో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఇంద్రియ నిగ్రహం ద్వారా పాప చిహ్నమైన ఈ కామమును ఆదిలోనే అదుపు చేసి జ్ఞానము మరియు ఆత్మ అనుభూతిని నాశనం చేసే కామమును నశింపచేయము అని చెప్తున్నారు. అంటే ఏ విధంగా ఆత్మను కూడా ప్రభావితం చేస్తుంది కామము, కోరిక అనేటువంటి దాన్ని ఎలా అధిగమించవచ్చో, ఇందాక కామం ఎక్కడుంటుంది అని చెప్తున్నాడు అనమాట భగవానుడు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధిలోకి చేరుతున్న కామం అని చెప్పాడు. దానిని ఎలా అధిగమించవచ్చో ఇప్పుడు ఈ యొక్క శ్లోకం ద్వారా మనకు తెలుసు. ఇంద్రియ నిగ్రహం ద్వారా పాప చిహ్నమైన ఈ కామమును ఆదిలోనే అదుపు చేసి, మొట్టమొదట ఈ కామాన్ని నువ్వు అదుపు చెయ్యి. ఇంద్రియ నిగ్రహం ద్వారా
జ్ఞానము మరియు ఆత్మ అనుభూతిని నాశనం చేసే కామాన్ని నశింపచెయ్యి అని చెప్తున్నాడు. ఇంద్రియములు నిగ్రహించడం ద్వారా దీనిని మనము నిరోధించవచ్చు, అధిగమించవచ్చు అనే విషయాలని ఇక్కడ భగవానుడు మనకు చెప్తున్నాడు. మరి జ్ఞానం అంటే ఏంటంటే శిలా ప్రభుపాద భాషల్లో మనకు అందిస్తున్నారు. ఇక్కడ ఏదైతే జ్ఞాన విజ్ఞాన నాశనం, జ్ఞానాన్ని విజ్ఞానాన్ని రెండిటిని నాశనం చేస్తుంది ఏంటి కామం అని చెప్పారు కదా. ఆ జ్ఞానం అంటే ఏంటంటే శిలా ప్రభుపాద చెప్తారు, ఆత్మ దేహము కాదని తెలియజేసేదే అసలైన జ్ఞానము. అంటే ఏ జ్ఞానము ద్వారా మనకు ఆత్మ దేహం కాదని తెలుసుకుంటామో అది అసలైనటువంటి జ్ఞానం. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే అసలైన జ్ఞానము. మరి విజ్ఞానం అంటే ఏంటంటే ఆత్మ యొక్క నిజస్థితి, దానికి పరమాత్మతో గల సంబంధము. ఏమిటండి విజ్ఞానం అంటే విశేషమైనటువంటి జ్ఞానం విజ్ఞానంగా చెప్పబడుతుంది అనమాట. ఏమిటా విశేషమైనటువంటి జ్ఞానం అంటే, జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆత్మ దేహం కాదని తెలిసేటువంటిది జ్ఞానం. మరి ఆత్మ ఎక్కడిది? ఈ ఆత్మ యొక్క నిజస్థితి ఏంటంటే భగవాను యొక్క అంశ ఈ యొక్క ఆత్మ. అంతేకాదు ఇది భగవానునికి నిత్య సేవకురాలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నమాట విజ్ఞానం అనేటువంటిది. ఈ విధంగా ఈ యొక్క జ్ఞానము ఆత్మదేహం కాదనేటువంటి జ్ఞానము, ఆత్మ సహజ స్థితి భగవంతుని యొక్క అంశ అనేటువంటిది, భగవంతుని యొక్క భక్తియుత సేవలో ఉండేటువంటిది అని తెలియజేసేటువంటి విజ్ఞానము, ఈ రెండిటిని కూడా నాశనం చేయగలదు. ఏది? కామము నాశనం చేయగలదు. అందుకని కామాన్ని నిరోధించడం ఇంద్రియ నిగ్రహం ద్వారా సాధ్యపడుతుంది. ఈ యొక్క పాప శత్రువైన కామం ఆత్మ విజ్ఞానం, ఆత్మానుభవం రెండింటినీ నాశనం చేస్తుంది. కాబట్టి అర్జునుడు అంటున్నారు కృష్ణుడితో, అర్జున ఈ యొక్క ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా కామాన్ని మనము నిరోధించవచ్చు, నిరోధించు నువ్వు అని చెప్తున్నాడు. ఎందుకని అర్జునుడికి సహజ స్థితి అంటే ఎప్పుడెప్పుడు కేవలం భౌతికమైనటువంటి సుఖాల కోసం చూస్తున్నాడు తప్ప, ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుని, నేను భగవంతుని సేవకుడును, భగవత్ప్రీతికై నేను యుద్ధం చేయాలనే విషయాన్ని మర్చిపోయాడు కనుక దానిని ఈ విధంగా భగవానుడు గుర్తు చేస్తున్నాడు అనమాట. శిలా ప్రభుపాద శ్రీమద్ భాగవతంలోని 2వ స్కందంలో 9వ అధ్యాయంలోని 31వ శ్లోకాన్ని దీనికి మరలా ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నారు మనకు. జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగంచ గృహాణ గదితం మయా. ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము అతి గుహ్యమైనది. గుహ్యమైనటువంటిది అంటే గోప్యమైనది కాదు, చాలా లోతైనది, చాలా విస్తృతమైనది అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. చాలా ఉన్నతమైనది అనేటువంటి అర్థం. గుహ్యం అంటే చాలా గోప్యమైనటువంటి అర్థం కాదండి. ఇప్పుడు పరమగుహ్య జ్ఞానం అని కూడా చెప్తాడు భగవాన్. అంటే ఎంతో విశేషమైనటువంటి జ్ఞానం ఏదో భగవద్గీత ఉందని చెప్తాడు చివరి 18 అధ్యాయాలు మనకి. కానీ అట్టి జ్ఞానమును మరియు అనుభూతిని వాటి వివిధ అంశములతో భగవానుడే స్వయంగా వివరిస్తూ అవగతం కాకలదు. దీన్ని ఎవరు వివరిస్తే అర్థమవుతుందంటే భగవానుడే స్వయంగా వివరిస్తే గనక అర్థమవుతుంది. ఇక్కడ అదే చేస్తున్నాడు భగవానుడు. ఈ యొక్క జ్ఞాన విజ్ఞానాన్ని నాశనం చేసేటువంటి కామాన్ని నువ్వు అధిగమించాలంటే ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందించుకోవాలని అర్జునుడికి భగవానుడు చెప్తున్నాడు. అర్జునుడి ద్వారా మనకు కూడా తెలియజేస్తున్నాడు అనమాట. ఆత్మను గూర్చిన సాధారణ ప్రత్యేక జ్ఞానం మనకు భగవద్గీత అందిస్తున్నది. ఈ అధ్యాయంలో మొత్తం అదే చెప్పుకుంటున్నాం మనం. జీవులు వాస్తవానికి శ్రీకృష్ణ భగవానుని అంశలే. మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన. భగవాను అంశలైనందున అతనిని సేవించటం కోసమే వాళ్ళు ఉద్దేశింపబడి ఉన్నారనే విషయాన్ని జీవాత్మ భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతుంది. ఎందుకు? ఈ భౌతిక ప్రపంచంలోని ప్రకృతితో చేరి ప్రకృతి ప్రభావమైనటువంటి కామము ద్వారా, ఇంద్రియార్థముల ద్వారా, ఇంద్రియముల ద్వారా, మనసు ద్వారా బుద్ధి చేరా ఆత్మ దానికి కామానికి లోనవుతుంది. కాబట్టి దాన్ని మళ్ళా పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఉన్నది. అటువంటి సేవాభావనే కృష్ణ భక్తి రసభావన అని ప్రభుపాద భాషలో చెప్తారనమాట. ప్రతి ఒక్కరూ కూడా జీవితం మొదటి నుంచే కృష్ణ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి. అది నెమ్మదిగా చిన్నప్పటి నుంచే కృష్ణ భక్తి భావాన్ని పెంపొందించేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. గృహస్థుని యొక్క ముఖ్య ధర్మం ఏంటంటే తాను తన సంతానము కూడా భగవంతుని యొక్క, తన కుటుంబం అంతా కూడా భగవంతుని యొక్క విశేష జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నాల్లో కావాల్సినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేయటమే గృహస్థు యొక్క ముఖ్య ధర్మము. కేవలము ఎయిర్ కండిషనర్స్ లేదా కార్లు లేదా ఆటోమొబైల్ 2 వీలర్ స్కూటర్స్, బైక్స్, మొబైల్ ఫోన్స్ ఇవి కాదు ఇవ్వటము గృహస్థుని యొక్క ముఖ్య ధర్మము. గృహస్థుని యొక్క ముఖ్య ధర్మం ఏంటంటే
తన కుటుంబానికి తన సంతానానికి అవసరమైనటువంటి భగవద్ జ్ఞానం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక విజ్ఞానము, ఈ రెండింటినీ కూడా అందుబాటులో ఉంచి వారికి తెలియజేసేటువంటి విశేషమైనటువంటి బాధ్యత ఉంటుంది గృహస్థాశ్రమంలో. అందుకని దాన్ని ఎప్పుడు వారు ఆ విషయంలో ప్రయత్నం చేస్తుండాలన్నమాట. తద్వారా వారు సంపూర్ణ కృష్ణ భక్తి భావుతులై ఉత్తమ మార్గంలో జీవించగలరు. ఎప్పుడైతే ఈ యొక్క మనం ఎంత భౌతికపరమైన ఆస్తి ఇచ్చినప్పటికీ కూడా వారికి ఈ జన్మలోనూ మరు జన్మలోనూ ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడేటువంటి, ఎందుకంటే వారికి సరైనటువంటి సంస్కారం ఇవ్వలేదనుకో, మనము సంస్కారం ఇవ్వనప్పుడు ఎంత ఆస్తి ఇచ్చినా కూడా ఆ ఆస్తి ఇచ్చినా నిలుపుకోలేకపోవచ్చు. సరైన సంస్కారం ఇవ్వకపోతే, సంస్కారం కనుక ఇస్తే ఎంత ఆస్తి ఇవ్వకపోయినా కూడా దాన్ని వాళ్ళు తమంతట తాము పొందేటువంటి శక్తి పొందుతారు అనమాట. అందుకని మనం ఏదైనా అసలైనటువంటి ఆస్తి ఇవ్వగలమా మనము మన సంతానానికి, మన కుటుంబీకుల కంటే వాస్తవమైనటువంటి ఆస్తి ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞాన విజ్ఞానములు. ఆ జ్ఞాన విజ్ఞానములకు పొందేటువంటి ఆచరించవలసిన నిత్య కర్మాచరణ ఏదైతే ఉన్నదో దానిని మనం ఇవ్వగలిగినటువంటి ఉత్తమమైనటువంటి సంపద మన యొక్క కుటుంబానికి అన్నమాట. ఎందుకంటే ప్రతి జీవుడికి కూడా సహజమైన భగవత్ ప్రేమ యొక్క వికృత ప్రతిబింబమే కారణము. ఎప్పుడైతే మనం దానిని ఇవ్వలేదో, ఏంది ఆధ్యాత్మిక భగవత్ సంబంధమైనటువంటి ప్రేమ, భగవంతుని యొక్క నిత్య సేవకులం అనేటువంటి జ్ఞానము విజ్ఞానం ఇవ్వకపోతే ఆ వ్యాఖ్యంలో ఏమొచ్చి చేరుతుందంటే ఆ ఖాళీ ప్రదేశాన్ని కామము వచ్చి చేరుతుంది అనమాట. అదే మనకి ఇంగ్లీష్ లో సామెత ఎంటీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అని ఒక సామెత ఉందన్నమాట. ఒక ఖాళీ అయినటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో అది రాక్షస అసుర గుణాలన్నింటి కూడా అసురుల యొక్క రాక్షసుల కర్మాగారం అయిపోతుంది అన్నమాట. అసుర గుణాలకు కర్మాగారం అయిపోతుంది. అందుకని వాస్తవమైనటువంటి జీవాత్మ యొక్క సహజమైనటువంటి భక్తియుత భావనని మనము అందరికీ ఇవ్వగలిగినప్పుడే అప్పుడు ఆటోమేటిక్ గా అది జీవాత్మ తన సహజ స్థితిని తెలుసుకొని భగవంతుని వైపు ప్రయాణించే జ్ఞాన విజ్ఞానాన్ని పొందుతున్నమాట. మనిషి ఆది నుంచే కృష్ణ భక్తి భావంలో శిక్షణ పొందితే అతని సహజ భగవత్ ప్రేమ కామంగా పతనం చెందదని శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. ఎప్పుడైతే వాస్తవమైనటువంటి భగవత్ ప్రేమని మనము అందజేయగలుగుతామో చిన్నతనం నుంచే ఆటోమేటిక్ గా అది కామంగా పతనం చెందకపోయేటువంటి అవకాశం ఉంది, పతనం చెందదు. తద్వారా వాళ్ళు భౌతికంగా కూడా నాశనం పొందకపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా ఇవ్వగలము మన సంతానానికి, కుటుంబానికంటే అది ఏమిటంటే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక విజ్ఞానము. అది ఆ ఆస్తి కనుక మనం, ఆ సంస్కారాన్ని కనుక మనం ఇస్తే అది వారికి ఈ జన్మలోనే కాదు మరు జన్మలలో, జన్మలలో కూడా దాని ఉపయోగం ఉంటుంది. తద్వారా వాళ్ళు ఉత్తమమైనటువంటి జన్మలను పొంది తద్వారా భగవంతుని యొక్క నిత్య సేవకులు కూడా భగవంతుని యొక్క దివ్య ధామంలో వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నమాట. భగవత్ ప్రేమ గనక కామంగా పతనం చెందితే తిరిగి సహజ స్థితి పొందడం అత్యంత కష్టమైనటువంటి విషయం అనమాట. అంతే కదా, మనము ఇక భగవత్ ప్రేమ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన విజ్ఞానాల గురించి ప్రతి వారం కూడా మేము చెప్పుకుంటామండి, ప్రతిరోజు కూడా మేము చెప్పుకుంటామండి. మనం కనుక మీరు కూడా వస్తే రావచ్చని మనము ప్రతి ఒక్కరం కూడా ఎన్నో వందల మందిని, 10ల మందిని మనం ఇన్వైట్ చేసి ఉంటాం. కానీ వాళ్ళలో కొద్ది మంది మాత్రమే వస్తారు. ఎందుకంటే మనుష్యాణం సహస్రేషు, 1000 మందిలో ఒకళ్ళు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా. అందరికీ కూడా ఆ కర్మ పరిపక్వత చెందకపోతే, పాప పరిపక్వత, పుణ్య పరిపక్వత కనుక లేకపోతే భగవద్గీతని, భాగవతాన్ని వినటానికి మీకు అవకాశం ఉందనేటువంటి అవకాశాన్ని వాళ్ళకి అందించినా కూడా అందుకోలేనటువంటి భౌతికమైనటువంటి దీనావస్థలో ఉంటారనమాట. అత్యంత శక్తివంతమైన కృష్ణ భక్తి రసభావన అయితే ఈ కామం చేత పూర్తిగా పతనం చెందుతారని భయం అక్కర్లేదు అని శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. ఎట్లా అంటే అత్యంత శక్తివంతమైనటువంటి కృష్ణ భక్తి రసభావన జీవితంలో భక్తిని ఆలస్యంగా ఆరంభించిన భక్తి యోగమందరి నియమాలని పాటించడం ద్వారా కృష్ణుని ప్రేమించు వారు కాగలరు. అంటే అది ఎప్పటికీ ఆలస్యం కాదనమాట. ఎంత త్వరగా తెలిసిన తర్వాత ఇంకా ఆలస్యం చేయడం, తెలియనప్పుడు చేయగలిగింది ఏం లేదు, తెలిసిన తర్వాత ఆలస్యం చేయటం అనేటువంటిది అది సరైనటువంటి మార్గం కాదనమాట. అందుకని ఎప్పుడైతే భగవద్భక్తి మార్గంలో ప్రయాణించడం తప్పనిసరి, మనం ఈ జన్మకు కానీ ఈ మరో జన్మకు కానీ మనం పొందగలిగినది, మనం చేర్చుకోగలిగినటువంటి ఆస్తి భగవంతుని యొక్క జ్ఞాన విజ్ఞానమే. భగవంతుని ఆశ్రయించి ఆయన యొక్క దివ్యలోకానికి వెళ్ళటం అనేటువంటి స్థితి జ్ఞానం చెప్పిన తర్వాత, అది విన్న తర్వాత
ఆ మార్గంలో ఎలా వెళ్ళాలి ముందుకని మన సత్సాంగత్యంలో ఉన్నటువంటి మన భక్తుల ద్వారా వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ ద్వారా మనం కనుక ముందుకు వెళ్ళలేకపోతే అది మనం ఇంకా కామం నుంచి బయటపడలేదని అర్థం అనమాట. అంటే కేవలం భౌతికమైనటువంటి ఇంద్రియ సుఖాలను ఇంకా మనము అధిగమించలేకపోయినాం అనేటువంటి విషయం అనమాట. జీవితంలో ఏ స్థితి నుండి అయినా లేదా జీవితం లక్ష్యం తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి భావనలో ఇంద్రియాలను అదుపు చేయటం ఆరంభించి కామాన్ని శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమగా మార్చవచ్చు. ఇట్స్ నాట్ టూ లేట్. ఎప్పుడు కూడా తెలిసిన క్షణమే గొప్ప క్షణం. తెలిసిన క్షణం నుంచే మనం ప్రారంభించవచ్చు. ఇప్పటిదాకా మనం ప్రారంభించకపోతే ఇక్కడి నుంచి అయినా ప్రారంభించవచ్చు అనమాట. ఎప్పటికీ ఇట్స్ నాట్ టూ లేట్. ఎప్పుడు కూడా ఇంకా ఆలస్యం ఏమి కాలేదు. ఇంకా ఆలస్యం కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మన దాకా రావటమే ఆలస్యమైనట్లు లెక్క. ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వచ్చిందో అక్కడి నుంచి లేట్ చేయడం అనేది మన యొక్క వ్యక్తిగతమైనటువంటి అలసత్వము, బద్ధకం తప్ప వేరేదే ఉండదన్నమాట. ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయించాలంటే గురువుని ఆశ్రయించాలి. సత్సాంగత్యం ద్వారా గురువుని ఆశ్రయించి భగవంతుని యొక్క దివ్య ధామానికి వెళ్ళి భగవంతుని సేవలో ఉండటమే జీవాత్మ యొక్క సహజ లక్షణం అనేటువంటి విషయ జ్ఞానం ఎప్పుడైతే తెలిసిందో ఆ మార్గంలో ఎలా ప్రయాణించాలని, ఆ మార్గంలో ప్రయాణించడానికి అవసరమైనటువంటి వసతులని, విషయ జ్ఞానాన్ని మనము సత్సాంగత్యం ద్వారా తెలుసుకొని ముందుకు వెళ్ళకపోతే అది మన ఆలసత్వము, మన బద్ధకము తప్ప సత్సాంగత్యం కాదు, భగవంతుడిది అస్సలే కాదు. ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ నీకు ఇన్ఫర్మేషన్ నీ చెవిదాకా వచ్చిందంటే తన భక్తుల ద్వారా ఆయన పంపించాడని అర్థం అనమాట. తన భక్తుల ద్వారా భగవంతుడు నీకు సందేశం ఇప్పించాడు. ఇప్పటిదాకా ఇక్కడి నుంచైనా లేట్ చేసామంటే ఇంక తర్వాత అది మన యొక్క బద్ధకం. కృష్ణ ప్రేమయే మానవ జీవితంలో అత్యున్నత పూర్ణత్వ స్థితి. ఇది మనము కానీ మన కుటుంబీకులు కానీ మనం ఇవ్వవలసింది ఏంటంటే అత్యుత్తమమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన సంస్కారం ఇవ్వగలిగితే తద్వారా ఆ యొక్క వ్యక్తి కానీ ఆ జీవి కానీ ఆ కుటుంబం కానీ సంతానం కానీ ఈ జన్మకే కాదు మరుజన్మలో కూడా ఉన్నతమైనటువంటి ఆస్తిని వాళ్ళు కూడబెట్టుకొని వెళ్ళగలగరు అనమాట. హరే కృష్ణ. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సహా. హరే కృష్ణ. మాతా చదువుతారు. హరే కృష్ణ. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా. కర్మేంద్రియాలు జడ పదార్థము కంటే మేలేనివి. మనస్సు ఇంద్రియముల కన్నను ఉత్తమము. మనస్సు కన్నను బుద్ధి ఉత్తమము. ఆత్మ బుద్ధి కన్నను అత్యంత ఉత్తమమైనది. హరే కృష్ణ. కర్మేంద్రియాలు జడ పదార్థం కంటే మేలైనవి. మనస్సు ఇంద్రియాల కన్నా ఉత్తమమైనది. మనస్సు కన్నా బుద్ధి ఉత్తమమైనది. ఆత్మ బుద్ధి కన్నా అత్యంత ఉత్తమమైనది అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. అయితే ఏంటంటే జడ పదార్థం ఏదైతే భౌతిక దేహం ఏదైతే ఉందో, భౌతిక దేహ సంబంధమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉన్నదో ఇది అత్యంత ఉత్తమమైనటువంటి ఆత్మను కూడా పతనం చెందే స్థితికి చేరుస్తుంది అనమాట. అందుకని ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి అనమాట. ఇంద్రియాలు కామం యొక్క వివిధ కర్మలకు ద్వారాలు. ఎలా మనలో కామం ప్రవేశిస్తుంది ఇంద్రియములకి, మనస్సులోకి, బుద్ధిలోకి, ఆత్మలోకి అంటే ఇంద్రియముల ద్వారా ప్రవేశిస్తుంది అనమాట. దేహంలోని కామం వివిధ ఇంద్రియాల ద్వారా బహిర్గతం అవుతుంది. కనుక దేహం కన్నా ఇంద్రియాలు శ్రేష్టం అన్నాడు. అంటే దేహం ఉండి కనుక దేహములలో కనుక ఇంద్రియములు, కళ్ళు లేని వ్యక్తి ఉన్నాడు, ఒకతను చూడలేడు, అతను ఎప్పటికి కూడా చెవులు వినపడినటువంటి వాళ్ళు ఉన్నారు. తద్వారా శ్రవణం అనేటువంటి వినగలిగేటువంటి శక్తి ఇంద్రియార్థం కోల్పోతున్నారు ఆ వ్యక్తికి ఉండదన్నమాట. అలా స్పర్శ జ్ఞానం లేకుండా, అంటే ఒక్కొక్కరికి కొంతమంది కొన్ని ఇంద్రియార్థాలు పనిచేయని వాళ్ళని తెలుసు, మన వాళ్ళు తెలుసుకోలేరు ఏ విధంగా. ఎందుకంటే ఇంద్రియాలు శరీరము కన్నా, ఇంద్రియార్థములు శరీరము కన్నా శ్రేష్టమైనటువంటి ఇంద్రియాలు అన్నమాట. ఇంద్రియముల ద్వారా మాత్రమే మన శరీరంలోకి విషయ జ్ఞానం మొత్తం ఎలా వెళ్తుంది? కళ్ళతో చూడటం వల్ల చూసినటువంటి జ్ఞానం అంతా మన శరీరంలోకి, మన ఆత్మలోకి ప్రవేశిస్తుంది. వినడం ద్వారా, శ్రవణం ద్వారా చేసినటువంటి జ్ఞానం అంతా ప్రవేశిస్తుంది. నోటితో పలకడం ద్వారా ఆ జ్ఞానము ప్రవేశిస్తుంది. తినటం ద్వారా ప్రవేశిస్తుంది. గాలి పీల్చడం ద్వారా ప్రవేశిస్తుంది. జ్ఞానం అనేటువంటిది వాసన చూసేటువంటి శక్తి అనమాట. ఇట్లా ఇంద్రియముల ద్వారా శరీర ద్వారాలు ఇవన్నీ కూడా ఇంద్రియాలు. ఇవి శరీరానికన్నా ఉత్తమమైనటువంటివి. ఎందుకంటే వాటి ద్వారా మనకి జ్ఞాన సముపార్జనకు అవకాశం ఉంది కనుక. అయితే ఏంటంటే
కృష్ణ భక్తి రసభావన కలిగినప్పుడు ఇంద్రియాలు కామం బహిర్గతం అవటానికి ఉపయోగపడవు. ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకుని పరమాత్మతో మమేకం చెందుతుందో అప్పుడు ఈ ఇంద్రియార్థములు కామానికి లోనయ్యేటువంటి అవకాశం లేదనమాట. కృష్ణ భక్తి భావనలో ఆత్మ భగవానుతో ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకోవటం వలన దేహమ కర్మలు ఎప్పుడు కూడా పరమాత్మని సేవలో నిమగ్నమవుతాయి. ఏ విధంగా అయితే అంబరీష్ మహారాజు ఇప్పుడు మనయ కృష్ణ పద సవై మనః పద కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరోహరేర్ మందిర మార్జనాదిషు శృతించాకారాక్షత సొక్క అయినటువంటి మనం ఏవైతే శ్లోకాలు ఉత్తమ శ్లోకాలు చదువుకుంటామో ఆ విధంగా మనము కన్నులతో మనస్సు ఎప్పుడు కూడా స్వామి పాదములను స్మరిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ముక్కు ఎప్పుడు కూడా భగవంతునికి అర్పించినటువంటి తులసి లేదా పూల వాసన చుట్టానికి ముక్కును ఉపయోగిస్తుంటాం అనమాట. చెవులెత్తి కూడా భగవంతుని యొక్క కథ నామ లీలా స్మరణను చేయటానికి వేస్తున్నాము. నోటి ద్వారా ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామం పలకటానికి భగవంతుని నివేదించిన ప్రసాదం తినటానికి తీసుకుంటాము. శరీరం ఎప్పుడు కూడా పాదాలు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క దివ్యధామాలని దర్శనం చేయటం కోసం ఉపయోగిస్తాము. తలని ఎప్పుడు కూడా భగవంతుని యొక్క పాదాలని సేవించడం కోసం ఉపయోగిస్తాము. అలాగే చేతులను ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆలయాలను శుభ్రం చేయడం కోసం మనం ఉపయోగిస్తాము. తద్వారా ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తి భావన మన శరీరంలో ఉన్నత స్థానానికి చేరుతుందో ఇంద్రియములన్నీ కూడా ఇంద్రియార్థములు ప్రకృతి సంబంధం కాకుండా భగవత్ సంబంధ విషయ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి అనమాట. దేహ కర్మ కంటే ఇంద్రియ కర్మ కనుక ఇంద్రియాలను నిరోధించడం అంటే దేహ కర్మలను ఆపివేయటం అని భావం అనమాట. అంటే దేహానికి అవసరమైన కర్మలను ఆపివేయటము, కానీ భగవత్సం యొక్క భక్తియుత సేవలో వాటిని నిమగ్నం చేయటం అనమాట. ఆ విధంగా చేసేటువంటి విషయంలో మనస్సు క్రియాశీలంగా ఉంటుంది. దానికన్నా బుద్ధి, ఆ బుద్ధి కన్నా ఆత్మ ఉన్నతమైనటువంటిది అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆత్మను ప్రత్యక్షంగా శ్రీకృష్ణ భగవాన్ని సంబంధంలో కనుక మనం నిలపగలిగామో, దాని సహజ స్థితిలో మనం నిలపగలిగాము, ఈ విధంగా నవవిధ భక్తి మార్గముల ద్వారా మనం నిలపగలిగామంటే బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు వాటంతా అవి అప్రయత్నంగా భగవత్ సేవలో నియుక్తమవుతాయి. అంటే రివర్స్ ఇంజనీరింగ్ అనమాట. అంటే ప్రకృతి ప్రభావం మన మీద కాకుండా, ఆ ప్రకృతి ప్రభావం దేహం ద్వారా ఆత్మ మీద కాకుండా, ఆత్మ సహజ ప్రభావం దేహం ద్వారా ప్రకృతితో సంబంధం అనేటువంటి మనం రివర్స్ లో మనము దాని ప్రయత్నం. అంటే ప్రకృతి మనల్ని డామినేట్ చేసేటట్టుగా, మన మీద ఆధిపత్యం వహించేటట్టుగా ఇంద్రియముల ద్వారా మనం ప్రవర్తించడం కన్నా ఇంద్రియముల ఆధీనంలోకి దాన్ని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. మనస్సు ఆత్మ ఆధీనంలోకి ఇంద్రియములని, మనస్సుని, బుద్ధిని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలా. ఇదే విషయాన్ని కఠోపనిషత్తు కూడా ప్రస్తావిస్తుంది. శిలా ప్రభుపాద భాషలు చెప్పారన్నమాట. ఇంద్రియార్థములు ఇంద్రియముల కన్నా ఉత్తములు కాగా మనస్సు ఇంద్రియార్థముల కన్నా ఉత్తమమైనది. శ్రీకృష్ణ భగవాను యందు సంపూర్ణ శరణాగతితో మనిషి బుద్ధిని ఉపయోగించి ఎప్పుడైతే భగవంతునికి సంపూర్ణ శరణాగతి చేశామో తద్వారా బుద్ధిని ఉపయోగించి తన మనస్సును కృష్ణ భక్తి భావనలో కనుక నిలపగలిగితే అతని మనస్సు అప్రయత్నంగా ఇంద్రియాలను అధిగమించి దృఢపడుతుంది అనే విషయాన్ని శిలా ప్రభుపాద చెప్తున్నారన్నమాట. అంతేకాదు ఈ సందర్భంగా శిలా ప్రభుపాద మనం గత అధ్యాయంలో 2వ అధ్యాయంలో చెప్పుకునేటువంటి ఒక శ్లోకాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. 2వ అధ్యాయం 59వ శ్లోకం ఏంటంటే విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దేహిని ఇంద్రియ భోగముల నుంచి నిగ్రహించిన ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచే ఉంటుంది, కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలడు. అంటే కేవలము ఇంద్రియాలని మీరు భౌతిక సంపర్కం చెందద్దు అనేటువంటి విషయం కనుక చెప్తే వాటి ఆలోచన ఇంద్రియాలకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అందుకోసం వాటిని ఏం చేయాలంటే దానికన్నా భౌతికమైనటువంటి రసాస్వాదన కన్నా కూడా ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక యొక్క భగవంతుని యొక్క భక్తియుత సేవ ఆస్వాదన ఎప్పుడైతే ఇంద్రియములకు ఇవ్వగలిగామో తద్వారా అవి మరింతమైనటువంటి ఆనందాన్ని పొంది ఆత్మ ఎప్పుడు కూడా భగవత్ చైతన్యంలో స్థిరపడుతుంది అనే విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. ఈ సందర్భంగా శిలా ప్రభుపాద కఠోపనిషత్తులో ఆత్మని మహాన్ అంటే ఘనమైనది అని వర్ణింపబడింది అని గుర్తు చేస్తున్నారు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి కన్నా కూడా ఆత్మ ఎంతో ఉన్నతమైనటువంటిది, ఘనమైనటువంటిది. ఆత్మ యొక్క నిజ స్థితిని ప్రత్యక్షంగా అవగతం చేసుకోవటమే సమస్య యొక్క పరిష్కారానికి మార్గం అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద చెప్తున్నారు. ఏమిటి? ఆత్మ యొక్క జ్ఞానాన్ని పొందటం అన్నమాట. ఆత్మ యొక్క విజ్ఞానాన్ని పొందటము అంటే ఆత్మ అంటే పరమాత్మ నుంచి వచ్చినటువంటి అంశ అనేటువంటి ఆత్మజ్ఞానము
పరమాత్మతో ఉన్న సంబంధాన్ని అంటే నేను దేహము కాదు ఆత్మ అని తెలుసుకోవటము, ఈ ఆత్మ భగవాను యొక్క అంశాన్ని భగవాను నిత్య సేవకై ఉద్దేశింపబడిన జ్ఞానము, ఇది ఎప్పుడైతే నిజస్థితిని తెలుసుకోగలుగుతామో ఆటోమేటిక్ గా ఇంద్రియ భోగాన్ని కూడా అధిగమిస్తాం అనమాట. బుద్ధి చేత మనుషుడు ఆత్మ యొక్క నిజస్థితిని తెలుసుకొని మనస్సును సదా కృష్ణ భక్తి రసభావన నిలపాలి. ఈ ప్రయత్నం అంత సులభమైనటువంటిది కాదు. అయితే ఏంటంటే సాధన చేయటం వల్ల చాలా సులభముగా అధిగమించేటువంటి అవకాశం ఉందన్నమాట. మరి సాధన ఎలా చేయాలి అంటే కేవలం హరినామ సంకీర్తనతో మనం ఈ సాధనని కొనసాగించవచ్చు, అధిగమించవచ్చు అనే విషయాన్ని తెలుసుకుంటానట. ఇంద్రియార్థాల నుంచి దూరంగా ఉండమని ప్రారంభ దశలో ఉన్న సాధకునికి సాధారణంగా ఉపదేశించబడుతుంది అనమాట. అంటే ఇంద్రియార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్రహించి వాటి వైపు నుంచి దృష్టి మరల్చమని చెప్తున్నారు అనమాట ప్రాథమిక దశలో ఉన్నటువంటి వ్యక్తికి. దానితో పాటు ఎందుకంటే నెమ్మదిగా అతని మనస్సు బుద్ధి కూడా దృఢపడి భగవంతుని యొక్క భక్తియుత సేవలో నిమగ్నం అవుతుంది కాబట్టి. ఎందుకంటే ప్రాథమిక దశలో బలమైన ఇంద్రియాలు సర్పాల వలె ఉంటాయన్నమాట. అవి నెమ్మదిగా సత్సాంగత్యం ద్వారా ఆత్మప్రభు అయిన భక్తి భావంలో శ్రీకృష్ణ భగవాన్ సహచర్యంలో దృఢం కాకపోతే కల్లోలిత మనస్సు కారణంగా మళ్ళా పతనం చెందే అవకాశం ఉన్నది. అందుకోసం ఏంటంటే ఇంద్రియార్థాల నుంచి దూరంగా ఉండమని ప్రాథమిక దశలో భక్తులకు చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం మనం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. హరే కృష్ణ మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓ గొప్ప బాహువులు గల అర్జున, ఈ విధంగా తనను ఇంద్రియ మనోబుద్ధులకు అతీతమైన వానిగా తెలుసుకుని ఆధ్యాత్మిక బుద్ధిచే కృష్ణ భక్తి రసభావన మనసును స్థిరపరిచి ఆ విధముగా ఆధ్యాత్మిక బలముచే మనిషి కామమనే అత్యాశ కలిగిన శత్రువును జయించవలను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ అర్జునుడితో చెప్తున్నాడు భగవాను ఏమని, ఓ గొప్ప బాహువులు కల అర్జున, ఎందుకంటే ఏదైనా జయించడం అనేది నీకు చాలా సాధారణమైన విషయం, అందుకని నువ్వు జయించగలవాడు అని గుర్తు చేస్తున్నావు అనమాట. ఈ విధంగా తనను ఇంద్రియ మనోబుద్ధులకు అతీతమైన వానిగా తెలుసుకొని ఎవరు జీవాత్మను తెలుసుకోగలగాలి. ఆధ్యాత్మిక బుద్ధిచే అంటే కృష్ణ భక్తి రసభావనతో భగవంతుని యొక్క భక్తియుత సేవతో భగవంతునికి శరణాగతితో మనస్సును స్థిరపరిచి ఆ విధంగా ఆధ్యాత్మిక బలంచే మనిషి కామం అనే అత్యాశ కలిగిన శత్రువును జయించాలి అనే విషయాన్ని చెప్తాను. ఎందుకంటే ఆ యొక్క శత్రువు ఏదైతే ఉందో అది అత్యాశ అనేటువంటి విషయం చెప్తారనమాట. దీనికి ఏంటంటే మనకి రామాయణాన్ని ఒక చిన్న ఉదాహరణగా చెప్తారు. ఎందుకంటే రావణాసుడు 10 తలలు కలమాట, 10 ఇంద్రియములు అనమాట. 10 ఇంద్రియములకు ప్రతీకగా రావణాసురుడు చెప్తే ఆ రావణాసుడు ఏంటంటే జీవాత్మ అయినటువంటి జీవాత్మని పరిగ్రహిస్తాడనమాట. అంటే సీతామ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుని అంశ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అంశని ఆయన తస్కరిస్తాడనమాట, తీసుకుని వెళ్ళిపోతాడనమాట. సో అట్లాగే మన 10 ఇంద్రియములు కూడా మన జీవాత్మను ఎప్పుడు కూడా అవి వాటిని బంధిస్తాయి ఎప్పుడు కూడా జీవాత్మ అనమాట. అందుకని ఆ జీవాత్మని మళ్ళా బంధి నుంచి విడుదల చేయాలంటే మనము భక్తియుత సేవ ద్వారా, అంటే హనుమంతుడు లాంటి సత్సాంగత్యం ద్వారా హనుమంతుడే ఆ విషయాన్ని మనం తెలియజేయగలం అనమాట. అంటే సత్సాంగత్యమే మన యొక్క జీవాత్మ అపహరించబడింది అనే విషయం మనకి తెలియచేయగలిగింది సత్సాంగత్యం మాత్రమే. భగవద్భక్తులు మాత్రమే తెలియజేస్తారనమాట. అట్లా ఆత్మ అపహరించబడింది అనే విషయాన్ని గుర్తించి 10 ఇంద్రియముల చేత అపహరించిన విషయాన్ని గుర్తించి హనుమంతుడు ఆ జ్ఞానాన్ని ఆ విషయాన్ని తీసుకుని చుప్పై తెలుపుతాడో అప్పుడు భగవంతునికి ఆ యొక్క జీవాత్మని పొందేటువంటి జీవాత్మ దగ్గర చేర్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని ఏంటంటే మనము కూడా అదే ప్రయత్నం చేయాలా. ఇక్కడ అర్జునుడికి శ్రీకృష్ణుని యొక్క శ్రీకృష్ణుని యొక్క సంపర్కం లభించింది, శ్రీకృష్ణుని యొక్క సాంగత్యం లభించింది. మనం మరి ఏం చేయాలంటే ఆ శ్రీకృష్ణుని యొక్క పరమ భక్తులైనటువంటి గురువులను ఆశ్రయించడం ద్వారా మనము కూడా ఆ విధంగా ఆ అర్జునునిలా ఈ యొక్క ఇంద్రియాలను అధిగమించేటువంటి ప్రయత్నం చేయొచ్చు అనమాట.
అందుకే చెప్తాడు, ఇంద్రియ మనోబుద్ధులకు అతీతమైన వాడిగా తెలుసుకొని, నువ్వు ఇంద్రియాలకి మనస్సుకి బుద్ధికి అతీతమైనటువంటి వాడివి ఆ విషయం తెలుసుకొని ఆధ్యాత్మిక భక్తితే ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తియుత సేవతో, భగవంతుని యొక్క నామస్మరణతో ఆయనతో మనస్సును స్థిరపరిచి, ఆ విధంగా ఆధ్యాత్మిక బలంతో మనిషి కామమని అత్యాశ కలిగినటువంటి శత్రువును జయించవచ్చు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను అనమాట. అంటే కామం ఎంత కఠినమైనది జయించడానికి, కానీ దాన్ని జయించేటువంటి సులభ మార్గం కూడా భగవాన్ మనకి ఇక్కడ అందిస్తున్నాడు అనమాట. వాస్తవానికి యొక్క అధ్యాయం యొక్క సారాంశం ఏమంటే, శిలా ప్రభుపాద భాషలో చెప్తున్నారు, మానవుడు నిర్విశేష శూన్యం చరమ లక్ష్యంగా భావించక తనను శ్రీకృష్ణ భగవాను నిత్యదాసునిగా గుర్తించి కృష్ణ భక్తి రస భావనను అవలంబించాలి అని చెప్తున్నారు. చాలా సింపుల్ గా అనమాట. మానవుడు చేయవలసింది ఏంటంటే నిర్విశేష శూన్యము, అంటే ఎటువంటి లేకుండా నిరాకారమైనటువంటి వాదాన్ని కాకుండా భగవంతుడే చరమ లక్ష్యంగా, భగవంతుణ్ణి చేరి ఆయనని సేవించటమే ఉన్నత లక్ష్యంగా తెలుసుకొని జీవాత్మ భగవంతుని యొక్క నిత్య దాసుడు అనే విషయాన్ని గుర్తించి కృష్ణ భక్తి భావనను అవలంబించాలా. భగవద్భక్తుల సాంగత్యంతో, శ్రీకృష్ణ భక్తుల సాంగత్యంతో, అర్జునుడు అంటే నేరుగా శ్రీకృష్ణుని సాంగత్యం లభించింది, మనకు లేదు కాబట్టి మనం శ్రీకృష్ణుని సంపూర్ణముగా విశ్వసించేటువంటి భక్తుల సాంగత్యంలో మనం తద్వారా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అన్నమాట. భౌతిక జీవనంలో ప్రతి ఒక్కరూ కామవాంఛను, ప్రకృతిపై ఆధిపత్యం వహించాలనే కోరికలు కలిగి ఉంటారు. అటువంటి ఇంద్రియ భోగ వాంఛ, యాజమాన్య వాంఛ ఏదైతే భావన ఏదైతే ఉందో అది బద్ధజీవునికి గొప్ప శత్రువు. బద్ధజీవునికి ఉండేటువంటి రెండు ప్రాథమిక మహాశత్రువులు ఏంటంటే, ఒకటి కామవాంఛ అయితే, రెండోది ప్రకృతిపై ఆధిపత్యం చలాయి, అంటే నేను నాది అనేటువంటి మమత్వం ఏదైతే ఉంటుందో, యాజమానిత్వం ఏదైతే ఉంటుందో, దాని యాజమాన్య భావన ఏదైతే ఉంటుందో, ఇవి రెండు గొప్ప శత్రువులు అనమాట. అయితే ఏంటంటే కృష్ణ భక్తి అనే బలం ద్వారా మనిషి ఇంద్రియాలను, మనస్సుని, బుద్ధిని అదుపు చేయగలడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తాను చేసే కర్మను, విద్యుక్త ధర్మాన్ని అయితే ఎవరు హఠాత్తుగా వదిలివేయాల్సిన అవసరం లేదు. మీరు అటు చేయాలంటే మనము ఇప్పుడున్న పరిస్థితి నుంచి మారిపోవాలేమో, ఎటన్నా ఏదైనా చేయాలేమో అనేటువంటి భావన అక్కర్లేదు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కర్మాచరణని యొక్క లక్ష్యం మార్చుకోవటం ఏమంటే, మనం ఏం చేసినా కూడా ఇప్పటిదాకా మన కోసం చేస్తున్నాం, కానీ మనం ఏం చేసినా ఇది భగవంతుని కోసం చేస్తున్నాము అనేటువంటి లక్ష్యం వైపు మరల్చుకోవాలన్నమాట. అంటే అర్జునుడు ఇప్పటిదాకా నేను యుద్ధం చేయాలి, నేను చంపాలనే భావనలో ఉన్నాడు. నువ్వు కాదు నాయనా, నా కోసం చెయ్యి అని భగవానుడు తెలియజేసినట్టు, అలాగే మనము కూడా ఏంటంటే భగవత్ప్రీతికే కర్మాచరణ చేయటం నేర్చుకొని అలవర్చుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. కృష్ణ భక్తి రసభావనను క్రమంగా వృద్ధిపరచుకొనచ్చు మనో ఇంద్రియాలచే ప్రభావితం కాని ఆధ్యాత్మిక స్థితిని మనం సాధన చేయవలసినటువంటి అవసరం ఉన్నదన్నమాట. పవిత్రతను సాధించడం కొరకు యత్నించే స్థిర బుద్ధి ద్వారా అది సాధ్యం. ఇదే ఈ అధ్యాయం యొక్క సంపూర్ణ సారాంశం. కేవలము అపరిపక్వమైన హాఫ్ నాలెడ్జ్ తో ఉండేటువంటి భౌతిక జీవనంలో తాత్విక కల్పనలు, ఊహాజనితమైనటువంటి విషయ జ్ఞానాన్ని నామమాత్ర యోగం ద్వారా ఇంద్రియ నిరోధం వంటి ఆధ్యాత్మిక జీవనానికి తోడ్పడతాయనే విషయాన్ని చెప్తాను అనమాట. ఉన్నత బుద్ధి ద్వారా కృష్ణ భక్తి రస భావనలో సుశిష్టుడు కావాలను. ఆ సుశిష్టుడు కావాలంటే సాంగత్యం కావాలి, సత్సాంగత్యం కావాలి, శాస్త్ర సాంగత్యం కావాలి, సాధు సాంగత్యం కావాలి. తద్వారానే మనము ఇంద్రియ భోగాన్ని అధిగమించి ఆత్మ యొక్క జ్ఞాన విజ్ఞానాలను తెలుసుకొని తద్వారా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నమాట. విషయాలన్నింటినీ మనతో అన్వయిస్తూ కఠోపనిషత్తులో ఒక శ్లోకం ఉంది. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భుక్తే చాహుర్మనీషిణః. అంటే మనం రథయాత్రలు చూస్తుంటాము, రథయాత్ర జగన్నాథ రథయాత్ర చూస్తాం, లేదా తిరుమల రథయాత్ర చూస్తాం, అనేకమైనటువంటి రథయాత్రలు చూస్తుంటాము. రథయాత్రలు చూసినప్పుడు మనకి శ్లోకం గుర్తు రావాలన్నమాట. ఏంటంటే దేహం అనేటువంటి రథంలో జీవుడు ప్రయాణికుడు కాగా బుద్ధిరథ చోదకుడై ఉన్నాడు, మనస్సు రథమును నడుపు సాధనం కాగా ఇంద్రియములు అశ్వములై ఉన్నవి. ఈ విధంగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియముల సంగత్వమున భోక్త కూర్చున్నాడని మునులచే అవగాహన చేసుకునబడినది. అంటే మన శరీరం అనేటువంటి రథంలో జీవాత్మ ఏదైతే ఉందో, ఈ జీవాత్మ బుద్ధి అనేటువంటి రౌత్ అనమాట. ఆ రథాన్ని నడిపేటువంటి రౌత్ ఎవరు? బుద్ధి అనమాట. ఆ బుద్ధి అనేటువంటి రౌత్ ఏం చేస్తాడంటే ఇంద్రియాలు అనేటువంటి కళ్యాలతో
ఐదు ఇంద్రియాలన్నింటినీ కూడా వాటిని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు ఎవరు? బుద్ధి ద్వారా, బుద్ధి మనస్సు ద్వారా ఇంద్రియాలను అదుపు చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. అయితే ఈ యొక్క రథంలో ఎవరు కూర్చోనటువంటి జీవాత్మ స్థితమై ఉంటుంది. ఎప్పుడైతే ఈ జీవాత్మ ఉన్నదో, ఈ జీవాత్మ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిందో, రథంలో ఏమవుతుంది? మనము భగవంతుని కూర్చోబెడతాం, భగవాన్ యొక్క రూపాన్ని అనమాట. అలాగే మన యొక్క జీవాత్మని కూడా మన యొక్క శరీరములో ఉండే పరమాత్మ వైపు తిప్పగలిగి, నేను కూడా పరమాత్మ యొక్క అంశను అనేటువంటి జ్ఞానాన్ని కనుక మనం ఎప్పుడైతే పెంపొందించుకున్నామో, తద్వారా బుద్ధి ఏం చేస్తుంటే మనస్సు అనేటువంటి కళ్ళాలతో ఇంద్రియాలని నిరోధిస్తుంది, వాటిని సరైనటువంటి గమ్యం వైపు మరలుస్తుంది అనమాట. ఇదే మనం జీవితంలో మనం భక్తి సాధన చేయవలసిన అనమాట. అంటే ఇప్పటిదాకా భౌతిక ప్రపంచంలోని ఇంద్రియ భోగం వైపు వెళ్తున్నటువంటి ఇంద్రియాలని, వాటి కళ్ళాలని అంటే మార్గాన్ని, వాటి యొక్క వెళ్ళవలసినటువంటి గమ్యాన్ని మనం చూపించగలగాల. ఏమిటా గమ్యం అంటే, ఈ యొక్క శరీరం అనే రథంలో ప్రయాణిస్తున్నటువంటి జీవాత్మ చేరవలసినటువంటి అంతిమ గమ్యం ఏంటంటే భగవంతుని యొక్క దివ్యధామము, భగవంతుని యొక్క లోకములో భగవంతుని యొక్క నిత్యమైన శాశ్వతమైనటువంటి సేవ చేయటమే, భక్తియుత సేవ చేయటమే జీవాత్మ యొక్క చరమ లక్ష్యం అనేటువంటి జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి అనే విషయాన్ని కఠోపనిషత్తులు కూడా చెప్పడం జరిగింది అని ఇక్కడ మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. హరే కృష్ణ. తద్వారా మనము కర్మయోగం అనేటువంటి ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ అధ్యాయంలో మనం తీసుకున్నటువంటి ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుందాం మనం చెప్పుకునేటువంటి అంశాలు అనమాట. 1, 2 శ్లోకాలలో కర్మత్యాగమా లేక కర్మాచరణ ఏం చేయాలని అర్జునుడు నిర్ణయించుకోలేకపోయాడనమాట. అర్జునుడు అడిగాడు, కర్మ కన్నా బుద్ధి మంచిదైనప్పుడు నన్ను ఎందుకు యుద్ధం చేయమంటున్నావు అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాను ప్రశ్నించాడు. దానికి భగవానుడు 3 నుంచి 9 దాకా జ్ఞానయోగం కన్నా కూడా నిష్కామ కర్మయోగం శ్రేష్టమైనటువంటిది అర్జున అని తెలియజేస్తాడు. తర్వాత కర్మకాండను ఆచరిస్తూనే, కర్మాచరణ చేస్తూనే కర్మయోగం వైపు మనం మళ్లించవలసు. ఇందాక మనం చెప్పుకున్నాం, రథాన్ని ఏ విధంగా అయితే అంటే, రథాన్ని మనం ఆపాల్సిన పని లేదు, ఆ రథాన్ని ప్రయాణం ముందుకు సాగించవచ్చు. అయితే ఏంటంటే అది చేరుకోవాల్సినటువంటి గమ్యంలో మార్పు చేయటం ద్వారా, అది కేవలం ఇంద్రియ భోగం కోసం కాకుండా భగవత్ ప్రీతికే కర్మాచరణ చేసేట్టుగా మనం కర్మలని మనం దారి మళ్లించాలి, వాటి యొక్క అసలైనటువంటి గమ్యాన్ని చేర్చే ప్రయత్నం చేయాలన్నమాట. నిష్కామ కర్మ సరైనటువంటి ఉదాహరణ. అంటే కర్మాచరణ చేయొచ్చు కానీ దాటి నుంచి వచ్చే ఫలాలపై ఆసక్తి లేకుండా కర్మాచరణ చేయవలసి ఉంటుంది అనే విషయాన్ని 17 నుంచి 35 శ్లోకాల దాకా చెప్పుకోవడం జరిగింది. తర్వాత 36 నుంచి 43 శ్లోకాల దాకా ప్రధానమైన శత్రువు కామాన్ని అధిగమించటమే అనే విషయాన్ని మనము ఇవాళ రోజున మనము విశదంగా చెప్పుకున్నాం అనమాట. ఆ విధంగా కర్మయోగం అనేటువంటి 3వ అధ్యాయాన్ని మనము దిగ్విజయంగా ఈ నేటితో పూర్తి చేసుకున్నాం. హరే కృష్ణ. సో ఇప్పటిదాకా ఏంటంటే మనం ఈ వారం నుంచి మనం చెప్పుకునేటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నేను చెప్తాను. ఈ లోపల మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఇప్పటిదాకా విన్నటువంటివి ఒకసారి నెమరు వేసుకోండి. మీరు టైప్ చేయగలిగిన వాళ్ళందరూ కూడా ఒక చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్, ఇవాళ విన్న దాని మీద ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఈ లోపల నేను గత వారం రోజులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు తెలియజేస్తాను. 3వ అధ్యాయం 35వ శ్లోకం మీద ధర్మాచరణ యందు, ఆదివారం నాడు అడగడం జరిగింది ప్రశ్న. ధర్మాచరణ యందు దోషం కలిగిన స్వధర్మమే శ్రేయస్కరం, పరధర్మం ప్రమాదకరం, స్వధర్మంలో నాశనం చెందిన మంచిదే. పైవన్నీ సరైనటువంటి సమాధానం. దాదాపు 25 మంది సరైనటువంటి సమాధానం పెట్టారు. చాలా చాలా సంతోషం. తర్వాత 37వ శ్లోకానికి, రజోగుణ సంపర్కము చే జనించి తదుపరి క్రోధంగా రూపాంతరం చెంది ఈ ప్రపంచమున సర్వమును కబళించు పాపమయ శత్రువేది. దీనికి మనకి కామం అనేటువంటి సమాధానం 39 మంది పెట్టారు. ఐ థింక్ ఇది హైయెస్ట్ అనుకుంటా ఇప్పటిదాకా ఆన్సర్స్ వచ్చిన దాంట్లో 39 మంది ఆన్సర్ చేయటం. కామము సరైన సమాధానం కామమే. తర్వాత 38వ శ్లోకానికి, జీవుడు కామము చేత కప్పబడే దశ పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, మావి చేత శిశువు, పైవన్నీ అనేటువంటి 45 మంది సమాధానం చెప్పారు. హరి బోల్. 45 నంబర్స్ టచ్ ద క్వశ్చన్ అనమాట. చాలా బాగుంది. హరే కృష్ణ. సో తర్వాత మళ్ళా నెంబర్ తగ్గిపోయింది. మావి చేత శిశువు అనే నిస్సహాయ స్థితి ఉపమానం ఎవరికి వర్తిస్తుందంటే స్థావరము, వృక్ష పర్వతములకు వర్తిస్తుందని సమాధానం చాలా మంది పెట్టారు. నాకు సరైనటువంటి సమాధానం అదే. హరే కృష్ణ. తర్వాత ధూళి చేత అద్దం అనే ఉపమానము వేటికి వర్తిస్తుందంటే జంతుజాలములు, జంతుజాలములకు వర్తిస్తుంది. సరైన సమాధానం. కానీ ఎక్కువ మంది నర అని పెట్టారు. కాదు,
అది జంతుజాలములకని చెప్పడం జరిగిన శిలా ప్రభుపాద భాష్యంలో అనమాట. తర్వాత పొగచేత అగ్ని అనే ఉపమానం దేనికి వర్షిస్తుందంటే మానవులకు వర్తిస్తుంది అనే విషయం సరైనటువంటి సమాధానం. సో ఆ విధంగా ఆ, చివరి ప్రశ్న అది ఇప్పటిదాకా పెట్టినటువంటి వాటిలో. హరే కృష్ణ. సో ఇప్పటిదాకా మనం చెప్పుకునే విషయాలు ఏమైనా మార్పులు చేర్పులు మీకు ఏదైనా ప్రశ్నలు కనుకుంటే అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు ప్రణామ్. సో ప్రణామ్. 3.41 లో మీరు చెప్పారు ఇంద్రియాల గురించి చెప్తూ. సో మనం పిల్లల్ని పెంచేటప్పుడు 10 కోట్లు ఇచ్చామా 20 కోట్లు ఇచ్చామా మా అబ్బాయికి ఇంత దాచి పెట్టాం మా అమ్మాయికి అంత దాచి పెట్టామని అది చాలా గొప్పగా చెప్పుకుంటారు. చాలా చోట్ల కూడా విన్నాను ప్రభు. నేను ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు నాకేం భయం లేదు, మా అబ్బాయికి ఇంత దాచాను, మా అమ్మాయికి కట్నం ఇవ్వగా కూడా 2 ఇళ్ళు ఇచ్చేది అంటారు. కానీ ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఎంత సంస్కారంగా పెంచుతున్నాము అంటే ఏమి ఇవ్వకపోయినా అసలు మంచి సంస్కారం ఇచ్చామా లేదా అనేది ఎవరి నోట్లో ఎక్కడా వినం. మేము మెట్టిల్ ఫంక్షన్కి ఫెడప్ అయిపోవడానికి సగం కారణం కూడా ఇదే ప్రభు. ఫ్రాంక్గా చెప్తున్నాను. వెళ్ళిన దగ్గర నుంచి ఇవే టాపిక్స్ ఒక సైడ్ వెళ్ళిపోతారు అందరూ. నువ్వేం కొన్నావు, ఏం పెట్టావు, నీ పిల్లలకి ఏం కొన్నావు, ఈ కారా ఈ మొబైల్, ఇవే టాపిక్స్ ఎక్కువ. సో ఎక్కువ మేము కంటిన్యూ ఈ సత్సంగానికి కనెక్ట్ అయి ఉంటానికి కారణం ఈ విషయాలను తెలుసుకోవడానికి, పిల్లలకి నేర్పించడానికి. సో మీరు అది చాలా బాగా చెప్పారు ప్రభు. సంస్కారానికి మించిన కోట్ల ఆస్తి మనం ఏమి ఇవ్వలేం పిల్లలకి. జ్ఞానం విజ్ఞానం పిల్లల భక్తి మార్గంలో పెట్టాలి. సో అది ఇవ్వగలిగితే ఈవెన్ మీరు ఎడారిలో వదిలేసిన ప్రభు వాడు ఓడ్చుకొని బతకగలుగుతాడు. అంతేగాని ఇంకెన్ని కోట్లు ఇచ్చినా వాడి సంస్కారం అనేది అసలు లేకపోతే ఎక్కడ ఏం తెలుసు అసలు దేంట్లో ఎన్ని కోట్లు ఇచ్చిన సంస్కారం ఇవ్వకపోతే వాటంటే నాశనం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఎస్ ప్రభు. సంస్కారం ఇస్తే ఇవ్వకపోయినా కోట్లు ఇవ్వకపోయినా సంస్కారం ఇస్తే వాడు ఆటోమేటిక్ ఎక్కడైనా బతికేస్తాడు. ఎస్ ప్రభు. అది చాలా చాలా బాగా చెప్పారు ప్రభు. అది బాగా నచ్చింది. హరే కృష్ణ ప్రభు. ఈవెన్ మేము ఇంకా 10-15 మంది 100 మందికి చెప్పచ్చు ఇదే విషయాన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకెవరైనా హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇప్పుడు నాకు సమయంగా నెట్ సరిపోలేదు, వినిపించలేదు. 3వ అధ్యాయాన్ని 3 భాగాలుగా చెప్పారు కదా, సింపుల్ గా అర్థమయ్యేటట్టును. అది మరొక్కసారి చెప్పరా? 1-2 ఇది, 17-2 అది అనేసి, అంటే సింపుల్ గా మేము గుర్తు పెట్టుకునేది. ఓకే మాతాజీ, మీరు అవకాశం ఉంటే ఏంటంటే స్క్రీన్ షార్ట్ తీసుకోవచ్చు. నేను స్లైడ్ డిస్ప్లే చేశాను, అనిపిస్తుంది మీకు. అంటే స్క్రీన్ కాకుండా మీరు నోటితో గుబుక్కుని 1 నుంచి 2 ఇది, 17 నుంచి 35, 35 43 ఇంత అని గుబుక్కుని 3 విధాలుగా 3 కర్మలు చెప్పారు. 5 పాయింట్లు మాతాజీ మొత్తం. అది 5 విభాగాలు మొత్తం. ఇది 5 విభాగాలు నేను ఏం చేస్తానంటే 1 నుంచి 2 దాకా కర్మత్యాగమా లేక కర్మాచరణ ఏది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాము. 3 నుంచి 9 దాకా జ్ఞానయోగం కన్నా నిష్కామ కర్మయోగం శ్రేష్టమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. 10 నుంచి 16 దాకా కర్మకాండ నుంచి కర్మయోగం వైపు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. 17 నుంచి 35 దాకా నిష్కామ కర్మ సరైనటువంటి ఉదాహరణ అనే విషయాన్ని, 36 నుంచి 43 దాకా ప్రధానమైన శత్రువు కామమును అధిగమించడం అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఒక పని చేసి మాత్రం నేను ఏం చేస్తాను అంటే ఇది స్క్రీన్ షాట్ మీకు ఫోటో పెడతాను మాతాజీ. ఓకే, గ్రూప్ లో గుర్తు పెట్టుకుంది. హరే కృష్ణ ప్రభు. లేడీస్ గ్రూప్ లో పెట్టాను ప్రభు, ఇప్పుడే పెట్టాను ప్రభు. హరే కృష్ణ. ఫోటో పెట్టేశారా? వెరీ గుడ్, థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండత్ మాతాజీ. చెప్పండి మాతాజీ. పిల్లలకు సంస్కారం నేర్పాలని చెప్పిన వర్డ్స్ చాలా బాగుంది ప్రభుజీ. అంతే ఇప్పుడు మాతాజీ చెప్పినట్టుగా మా పిల్లలకు కోట్లు ఇచ్చాము, నేను ఇంత కట్నం ఇచ్చి నా అల్లుడిని తీసుకొచ్చిన, అల్లుడేసి ఉంటాడు అన్న కానీ వాడు పొద్దుగాలేసి క్లబ్కి పోతుంటాడు, ఈమె ఒకసారి పోయి బ్యూటీ పార్లర్కి పోతుంటాడు. అవన్నీ పక్కకు పెడతారు. నా అబ్బాయికి ఇంత ఇచ్చినా మా అబ్బాయికి అంత ఇచ్చినా అంటారు. సంస్కారం నేర్పాలి, ముఖ్యంగా విద్య నేర్పాలి ప్రభుజీ. మనం అన్ని వాళ్ళ ప్రాప్తంలో ఉంటేనే వస్తుంది, భగవంతుని దయంటేనే వస్తుంది, కానీ మన ప్రయత్నం కూడా మనం చేయాలి ప్రభుజీ. అందుకే ఏమంటారు ప్రభుజీ, దొరలు దోచుకోరు, దొంగలు ఎత్తుకపోరు, భాద్రజననం వచ్చి పంచుకోదు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణ జాల తెలుగు బాల అని మేము చదువుకున్న పుస్తకంలో ఉండే ప్రభుజీ. చాలా బాగుంది మాతాజీ పద్యం. అని పిల్లలకు మన సంస్కారం నేర్పియాలి ప్రభుజీ. మనం ఎంత ఆస్తిపాస్తులు ఇచ్చినా వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అయితే ఏం లాభం ఉండదు ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. నెక్స్ట్ వారం నాకు అవకాశం ఇస్తే నేను చెప్పమని శ్లోకాలు చదువుకుంటాను. నాకు అందులో మెసేజ్ గిట్ట పెట్టరావు ప్రభుజీ. హరీష్ ప్రభు కాంటాక్ట్ చేస్తాను మాతాజీ మిమ్మల్ని. ఓకే, సరే ప్రభు. లేకపోతే ప్రసన్నలక్ష్మి మాతాజీ కాంటాక్ట్. ఓకే ప్రభుజీ. అప్పుడు మనం చదువుకునే పుస్తకాలలోనే అన్ని నీతివంతమైన పద్యాలు ఉంటుండే ప్రభుజీ. ఇప్పుడైతే అవి అసలు
మూలకే పోయినాయి. సుమతి శతకంలో ఈ వేమన శతకంలో ఈ మళ్ళీ దాశరథి శతకంలో ఈ భాస్కర శతకంలో ఎన్నో శ్లోకాలు ఉంటుండే ప్రభుజీ. అవన్నీ ఇప్పుడు అవును మాతాజీ, గుర్తొస్తుంటే అవునవును. అసలు పెద్ద ఎలా బాల శిక్ష పాల్గొనే మొత్తం జ్ఞానాన్ని అంతా ఇచ్చేది. ఇచ్చేది ప్రభుజీ. పాత రోజుల్లో పెద్ద బాల శిక్ష ఒక్కటే మొత్తం జ్ఞానం అంతా ఇచ్చేది. ఆవిడ పెళ్లి చూపులకు పోయినా కానీ ఏం చదువుకున్నా అంటే పెద్దవాళ్ళ శిక్ష చదివినా అంటే ఎంతో చాలు. గొప్పగా చెప్పుకుంటాడు ప్రభుజీ. పెద్ద బాల శిక్ష అసలు చాలా అద్భుతం, అన్ని ఉన్నాయి అందులో లేనివంటూ ఏం లేదు. అవును ప్రభుజీ. ఆ, ప్రభు హరికృష్ణ ప్రభు, మేము చదువుకునేటప్పుడే సుమతి శతకం పద్యం చెప్పకపోతే స్కూల్ అయిపోయాక అది ఆ క్లాస్ లో నేర్చుకొని చెప్పి వెళ్ళకపోతే ఏళ్ళు తిరిగి కొట్టేసేవాడు ప్రభు. అప్పుడు కాదు, మేము చదువుకునేటప్పుడు కూడా. అవునవును. ఇప్పుడు ఇది అసలు లేదు ప్రభు. మళ్ళీ ఎగ్జామ్ లో కూడా శ్లోకాలు రాకుంటే ఫెయిల్ చేసేవాళ్ళు ప్రభుజీ. అవును. హరే కృష్ణ. ఫీడ్బ్యాక్ మిగిలిన వాళ్ళు ఎవరైనా మీరు నోట్ చేసుకున్న పాయింట్ అందరూ కూడా చార్ట్ లో హరే పెట్టచ్చు. కృష్ణ ప్రభు. అలా హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. ప్రణామాలు. మీరు ప్రణామాలు. అదే మన ఇది గుహ్యమైన జ్ఞానం అంటే మేము రహస్యం అనే అనుకున్నాము. మీరు ఇప్పుడు చాలా విస్తృతమైంది, విశేషమైంది అని చెప్పాక దాని ఇది అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే ఆయనకి భక్తోసి మే సకోసి అని ఆయన నీకు చెప్పానని చెప్పి అన్నారు కదా అప్పుడు అర్జునుడితోటి. మనం అయితే మనం ఆ టైంలో మనం లేవు, ఈ టైంలో ఆయన మన పక్కన ఉంటారు. కానీ గురువుల ద్వారా మనకి గురు పరంపరగా మనకి ఎంతవరకు ఈ జ్ఞానం వచ్చింది, సద్వినియోగం చేసుకోవాలి. రెండోది అంటే ఆలస్యంగా చూడండి, మీరు 41వ శ్లోకం భాష్యంలో చెప్పారు. ఈ ఆలస్యంగా ప్రారంభించినా కూడా అది మాకు వర్తిస్తుంది మా ప్రభుజీ. 71 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు మొదలెట్టాను ఆలోచించుకోవడం అన్నట్టుంది నా పరిస్థితి. సాధ్యమైనంత మటుకు ఎంత ఎక్కువ తెలుసుకోగలిగితే అంత తెలుసుకోవాలనే ఆశ మాత్రం ఉంది. దేవుడు శక్తి ఇస్తే అది తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నిస్తూ ఉందామనే ఉద్దేశం ప్రభుజీ. అంతా మాకు సంబంధించిందిగానే ఉంది. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా సింపుల్ మాతాజీ. ప్రభుపాలు చాలా సింప్లిఫై చేశారు ప్రాసెస్ ని, పెద్ద కష్టం పెట్టలేదు ఆయన. ఎందుకంటే సింపుల్ ఏంటంటే సత్సాంగంతో కలిసి ఉంటాం, నామజపం, ఇంకేం అక్కర్లేదు, అంతే. ఇంకా ఆటోమేటిక్ గా వన్స్ గా ఎలివేటెడ్ అనమాట. ఆచరణ చేయగలిగినవన్నీ చేయగలుగుతాం. శరీరం సహకరించే ప్రయత్నం వరకు చేస్తున్నాం ప్రభుజీ, అదే ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు శక్తి ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, అంతే. శరీరం సహకరించినంత వరకు చేయటము, మర్చిపోకుండా నామస్మరణ వదిలేకుండా ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. అదే హరే ఆ కృష్ణ. శక్తి ఆయనే ఇవ్వాలనుకుంటున్నాం ప్రభుజీ. అవును. ఎందుకంటే శరీరం సహకరిస్తేనే కదా చేయగలం ఏదైనా. అవునవును, మనసు కరెక్ట్. అది మర్చిపోతాలు అలాంటివి ఏమీ లేకుండా ఉన్న చివరి క్షణం వరకు ఆయన పాదాలు పట్టుకుని ఉండగలిగితే అదే చాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అవును. ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎనీవన్ ఎల్స్? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే we can overcome the desire by engaging the senses with devotional service. హరి బోల్ ప్రభు. ఎస్ ప్రభు. సూర్యపతి ప్రభు పెట్టారు మెసేజ్ ఫీడ్బ్యాక్. ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ పెట్టేటది పెట్టండి అందరూ. చాట్ లో పెట్టండి. లేకపోతే ప్రశ్నలు ఏమైనా ఉంటే చెప్పండి, చెప్పగలిగిన వాళ్ళు. లేదా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే వీ కెన్ కన్క్లూడ్ ప్రభు. మాతాజీ చాప్టర్ కూడా అయిపోయింది. హరే కృష్ణ మాతాజీ నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వీక్, నేను సాటర్డే నాకు కుదరకపోవచ్చు, ఇప్పుడే చెప్తున్నాను. ఓకే ప్రభు, నేను అది మాట్లాడి మనం కోఆర్డినేట్ చేద్దాం. ఓకే. హరే కృష్ణ. భక్తులందరికీ ఎవరికైనా ఉన్న క్వశ్చన్స్ ఉంటే అడగట్టు, లేదంటే గనక మనం హరే కృష్ణ. ప్రణామ్స్ ప్రభుజీ. కర్మకాండకి కర్మయోగకి డిఫరెన్స్ చెప్పండి ప్రభుజీ కొంచెం. కర్మకాండకి కర్మయోగం. మాతాజీ యోగం అంటే ఏంటి మాతాజీ, మీకు ఏమైనా ఐడియా ఉన్నదా? యోగము అంటే ధ్యానం చేయడము, అంటే ఒక యజ్ఞం లాగా, అట్లా యోగం. ఓకే. యోగం అంటే ఏంటంటే భగవంతునితో సంబంధం. భగవంతునితో సంబంధం. యోగం అంటే మాతాజీ మనము వాడికి యోగం పట్టింది అంటుంటాం, మన మామూలుగా వాడుక భాషలో. వాడికి ఆ యోగం ఉందిరా అంటుంటాం. అంటే కలయిక ప్రభుజీ, కలయిక భగవంతుడితో కలయిక అనే కన్నా మాతాజీ, ఏదైతే మనం పొందగలగాలనుకున్నామో పొందామో దాన్ని యోగం అంటాం. ఏది చేరాలనుకుంటున్నామో, ఎక్కడికి చేరామో దాన్ని యోగం అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో అది కర్మ ద్వారా చేయగలిగితే కర్మయోగం అవుతుంది, అది జ్ఞానం ద్వారా చేయగలిగితే జ్ఞాన యోగం అవుతుంది, అది భక్తి ద్వారా చేయగలిగితే భక్తి యోగం అవుతుంది. సో
కర్మకాండ అంటే ఏంటంటే మన పనులు చేస్తూ ఉంటాం, కానీ ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు. మనం ఎందుకు చేస్తున్నాం ఈ పని వల్ల మనకి ఏంటి లక్ష్యం ఏమిటి అనేది కర్మకాండ. మనం పని చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నం వండుతున్నాము, వంట చేస్తూ ఉంటే ఎందుకు చేస్తున్నాం అంటే నా కోసం చేసుకుంటున్నాను, ఇది కర్మకాండ. లేదు నేను వంట చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అంటే భగవంతునికి నివేదించడానికి చేస్తున్నాము, ఇది కర్మయోగం. ఓకే ఓకే అంటే ఓకే పనిదే, తేడా ఏముండదు రెండిట్లో కూడా. మనం చేస్తున్న పని ఒకటే, కానీ పని యొక్క అంతిమ లక్ష్యం ఏంటన్న దాంట్లో తేడా మారిపోతుంది అనమాట. అలాగే ఏ పని చేసినా కూడా అది నా కోసం చేస్తున్నాను అనుకుంటే కర్మకాండ అవుతుంది అది. అదే భగవంతుని కోసం చేస్తున్నాను, నేను ఇల్లు శుభ్రంగా పెడుతున్నాను ఎందుకనంటే ఇల్లుని దేవాలయంలాగా ఉంచాలనేది నా సంకల్పము. ఆ శుభ్రమైన ఇంట్లో భగవంతుడు ఉంటాడు, ఇది మన యొక్క లక్ష్యంలో అనమాట. అదే ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటున్నాను అంతే, మామూలు కర్మకాండ అది. కానీ ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడంలోని ఉద్దేశము, లక్ష్యం ఏంటంటే భగవంతుని యొక్క ఆవాసం కోసము. మనకి చిన్నప్పుడు ఇవన్నీ ఏంటంటే పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు, అరే లక్ష్మి ఉండదురా ఇల్లు కనుక శుభ్రంగా పెట్టుకోకపోతే ఆ ఇంట్లో లక్ష్మి ఉండదని చెప్తుంటారు అనమాట. సో అట్లా ఏంటంటే ఏమి చేసినా కూడా, ఏ పని చేసినా కూడా ఏంటంటే భగవత్ ప్రీతికై చేయటం అనేది కర్మయోగం. ఏ పని చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ వివాహం చేసుకున్నాము, పెళ్లి చేసుకున్నాము. పెళ్లి ఎందుకు చేసుకున్నాము అంటే ఒక చక్కటి కుటుంబాన్ని నిర్వహించడం కోసం. ఎందుకు ఆ చక్కటి కుటుంబం అంటే భగవంతుని సేవ కోసము, చక్కటి కుటుంబాన్ని తయారు చేయడం కోసము. ఇది కర్మయోగం. నేను పెళ్లి చేసుకుంటే నా కోసం చేసుకున్నాను, నాకు నా ఆహారం కోసం చేసుకున్నాను, లేదా నా యొక్క ఆశ్రయం కోసం చేసుకున్నాను అని అనుకుంటే మటుకు అది కేవలం కర్మకాండే. పిల్లల్ని కంటున్నాము, ఎందుకు కంటున్నాము అంటే నా కోసం కంటున్నాను అనుకుంటే కర్మకాండ. లేదు భగవద్భక్తుల కోసం, భగవంతుని యొక్క సేవ చేయటానికి వాళ్ళకి సరైనటువంటి సంస్కారాన్ని ఇచ్చి వాళ్ళు కూడా భగవద్భక్తులుగా తయారవటానికి మనం అవకాశం ఇస్తున్నాము అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో సంతానాన్ని పొందటం, సంతానాన్ని ఆ విధంగా మనం తయారు చేయటము, సంతానాన్ని పొందటం యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే అది కర్మయోగం అవుతుంది. సో అట్లా ఏ కర్మ చేసినా కూడా దాని యొక్క లక్ష్యం భగవంతుడైనప్పుడు కర్మయోగం అవుతుంది. ఏ కర్మ చేసినా దాని యొక్క లక్ష్యం మనం అయితే మటుకు అది కర్మకాండ అవుతుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ మంచి ఓకే హరే కృష్ణ. ఎనీ అదర్ క్వశ్చన్?